హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే, జియో నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రావడం జరిగిందనమాట. సో మనకైతే ట్రైనింగ్ ఇచ్చే వీళ్ళు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో మనకి వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్లో మాత్రమే ఇంటర్వ్యూ అనేది చేస్తారు. అలాగే నెలకి జీతం 45,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదనమాట. సో పరీక్ష లేకుండా డైరెక్ట్గా జాబ్స్ అనేది ఇస్తున్నారు వీళ్ళు. చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో డీటెయిల్స్ చూడబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ నోటిఫికేషన్ కానీ మీరు చూసే టైంకి ఓపెన్ కాకపోతే ఈ యొక్క నోటిఫికేషన్ డేట్ అనేది అయిపోయిందనేసి అర్థం అనేది చేసుకోండి, ఓకేనా? అదే నా యొక్క రిక్వెస్ట్. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, జియో హాట్‌స్టార్ అనేసి ఇవ్వడం జరిగింది. సో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఎలా చేయాలో వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి సో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, రిమోట్ అనమాట. సో పూర్తిగా ఇంటి దగ్గర నుండే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ప్యాకేజ్ వచ్చేసరికి 15 LPA అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 15 lakhs పర్ యానం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఉద్యోగ రకం వచ్చేసరికి పూర్తి సమయం ఫుల్ టైం ఉంటుందన్నమాట. సో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి కూడా 3వ నెల 5వ తారీఖు వరకు మాత్రమే ఉందన్నమాట. 2024 3వ నెల 5వ తారీఖు వరకు మాత్రమే మనకి ఈ యొక్క ఆన్లైన్ డేట్ అనేది ఉందన్నమాట. సో జియో హాట్‌స్టార్ గురించి చూసుకుంటే, జియో హాట్‌స్టార్ అనేది అన్ని పరిమాణాల వ్యాపారాలకు అగ్రశ్రేణి వెబ్ హోస్టింగ్ పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉన్న డైనమిక్ మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న హోస్టింగ్ కంపెనీ. మా అత్యాధునిక సాంకేతికత మరియు కస్టమర్ కేంద్రీకృత విధానం పోటీ హోస్టింగ్ పరిశ్రమలో మమ్మల్ని వేరు చేసింది అనేసి ఇవ్వడం జరిగింది. సో మేము మా ఉనికిని విస్తరింపజేయడం కొనసాగిస్తున్నందున మా బృందంలో చేరడానికి మేము అత్యంత ప్రేరేపిత మరియు ఫలితాల ఆధారిత వ్యాపార అభివృద్ధి అసోసియేట్ని కోరుతున్నాము అనేసి ఇవ్వడం జరిగిందనమాట. బాధ్యతలు వచ్చేసరికి లీడ్ జనరేషన్ మరియు ప్రాస్పెక్టింగ్ అనమాట. మార్కెట్ పరిశోధన మరియు లక్ష్య అవుట్రీచ్ ద్వారా సంభావ్య క్లయింట్లను మరియు వ్యాపారాలను గుర్తించగలిగే విధంగా ఉండాలి. సో లీడ్స్ను రూపొందించడానికి మరియు బలమైన అమ్మకాలు పైప్ లైన్లను రూపొందించడానికి వ్యూహాలను అభివృద్ధి చేయడంలో మరియు అమలు చేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. క్లయింట్ సముపార్జన అనమాట. సో క్లయింట్ సముపార్జన వచ్చేసరికి మనకి వారి పోస్టింగ్ అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు జియో హాట్‌స్టార్ యొక్క పరిష్కారాలను సమర్థవంతంగా అందించడానికి అవకాశాలతో నిమగ్నమై ఉండగలిగే విధంగా ఉండాలి. సో మా హోస్టింగ్ సేవల ప్రయోజనాలను ప్రదర్శించడానికి ప్రదర్శనలను నిర్వహించగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. డీల్ను ముగించడానికి మరియు ఆదాయ లక్ష్యాలను సాధించడానికి సేల్స్ టీమ్తో సహకరించే విధంగా అయితే ఉండాలన్నమాట. అలాగే రిలేషన్షిప్ బిల్డింగ్ అనమాట. సో సంతృప్తిని నిర్ధారించడానికి మరియు అధిక అమ్మకపు అవకాశాలను గుర్తించడానికి ఇప్పటికే ఉన్న ఖాతాదారులతో సంబంధాలను పెంపొందించడానికి మరియు నిర్వహించగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. సో ఏవైనా ఆందోళనలను పరిష్కరించడానికి మరియు అతుకుల లేని అనుభవాన్ని నిర్ధారించడానికి క్లయింట్ల యొక్క అంతర్గత బృందాలు అనుసంధానించడానికి వ్యవహరించగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. మార్కెట్ ఇంటెలిజెన్సీ అనమాట. సో పరిశ్రమ పోకడల్లో పోటీదారులు కార్యకలాపాలు మరియు మార్కెట్ డైనమిక్స్పై అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు ఉండాలన్నమాట. మీరు మా ఉత్పత్తులు మరియు సేవల నిరంతరం మెరుగుదల కోసం నిర్వహణ బృందానికి అంతర్దృష్టులు మరియు అభిప్రాయాన్ని అందించగలిగే విధంగా ఉండాలి. సేల్స్ రిపోర్టర్గా మరియు విశ్లేషణ అనమాట. విక్రయ కార్యకలాపాలు మరియు కస్టమర్ ఇంటరాక్షన్ల యొక్క ఖచ్చితమైన మరియు తాజా రికార్డులను నిర్ధారించగలిగే విధంగా ఉండాలి, నిర్వహించగలిగే విధంగా ఉండాలి. ట్రెండ్లను గుర్తించడానికి, పనితీరును అంచనా వేయడానికి మరియు డేటా ఆధారిత సిఫార్సులను
చేయడానికి, విక్రయాల డేటాను ఉల్లంఘించడానికి కూడా, మీరు విశ్లేషించడానికి కూడా మీకు సామర్థ్యం అనేది ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీ యొక్క జాబ్ యొక్క రోల్స్ అనమాట, మన యొక్క జాబ్. ఓకేనా. సో ఇదంతా కూడా జాబ్ యొక్క బాధ్యతలు, అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటుంది అనేది వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో సారీ అండి, రోల్స్ అన్నాను కానీ రెస్పాన్సిబిలిటీస్ అని అర్థం అనమాట. ఓకేనా. సో ఇక్కడైతే అర్హతలు వచ్చేసరికి మీకేమేమి ఉండాలి అనేది వీళ్ళైతే సింపుల్గా చెప్పడం జరిగింది. ఏదైనా స్ట్రీమ్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. వ్యాపార అభివృద్ధి, అమ్మకాలు లేదా ఇలాంటి పాత్రలో నిరూపితమైన అనుభవం అనేది చాలా అవసరం అనమాట. బయట నుంచి నాయిస్ కానీ వస్తే అటువంటివి ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ కొంచెం నాయిస్ అనేది ఉంటుంది. సో నేనున్న పొజిషన్లో అనమాట. ఓకేనా. నేనున్న లొకేషన్లో బలమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు అనేవి మీకు ఖచ్చితంగా అవసరం అనమాట. జట్టు వాతావరణంలో స్వతంత్రంగా మరియు సహకారంతో పనిచేయగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలన్నమాట. అంటే టీంతో మీరు ఫ్రీడమ్గా పనిచేసే విధంగా అయితే మీరు అటువంటి క్వాలిటీ అనేది మీలో ఉండాలన్నమాట. అద్భుతమైన చర్చలు మరియు ప్రదర్శన నైపుణ్యాలు అనేవి కూడా మీకు చాలా అవసరం అనమాట. హోస్టింగ్ పరిశ్రమ మరియు సాంకేతిక భావనలతో పరిచయం ఒక ప్లస్ అనమాట. సో హోస్టింగ్ పరిశ్రమ అనేది మీకు చాలా అవసరం. అలాగే సాంకేతిక భావనలతో కూడా పరిచయం అనేది ఒక అవసరం అనమాట. మీరు తప్పనిసరిగా వ్యక్తిగత పోర్ట్ఫోలియో వెబ్సైట్ను కలిగి ఉండాలి. సో మీకంటూ ఒక వెబ్సైట్ కలిగి ఉంటే మీకు ఇంకా బెటర్ అనమాట. లాభాలు వచ్చేసరికి పోటీ జీతం ప్యాకేజీ 12 lakhs per annum అనేది స్థిరమైనది అనమాట. 3 lakhs per annum అనేది వెరైటబుల్ అనమాట. అంటే మీ యొక్క జాబ్ని బట్టి ఆ 3 lakhs అనేది ఉంటుందన్నమాట. సో పనితీరు ఆధారిత పుస్తకాలు మరియు బిజినెస్లు బోనస్లు వచ్చేసరికి మీకు గట్టిగా ఉంటాయన్నమాట. సో వృత్తిపరమైన వృద్ధి మరియు కెరీర్ పురోగతిని అవకాశాలు చేసుకోవడం అనేది కూడా మీకు ఉంటుందన్నమాట. అలాగే ఆరోగ్యం మరియు సంరక్షణ కార్యక్రమాలు అనేవి కూడా ఉంటాయి. సో డైనమిక్ మరియు కలుపుకొని పని సంస్కృతి అనేది కూడా మీకు చాలా గట్టిగా ఉంటుంది. సో కంపెనీకి వచ్చేసరికి షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూల కోసం సంప్రదిస్తారు. అలాగే కంపెనీకి వచ్చేసరికి మీరు వ్యక్తిగత పోర్ట్ఫోలియో వెబ్సైట్ లేకపోతే ఒకదాన్ని సృష్టించడానికి మీరు ట్యుటోరియల్ని అనుసరించవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడైతే మీరు ఇక్కడ చూడండి, దృశ్యపరంగా ఆకర్షణీయంగా మీ నైపుణ్యాలు మరియు అనుభవాన్ని ప్రదర్శించడానికి మీ రెజ్యూమ్లో పోర్ట్ఫోలియో వెబ్సైట్ లింక్ను కూడా చేర్చాలన్నమాట. అంటే మీకున్న వెబ్సైట్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ పోర్ట్ఫోలియో లింక్, సో ఆ లింక్ కూడా మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసే విధంగా అయితే ఉండాలి. జియో హోస్టర్లో చేరండి. సో మరియు హోస్టింగ్ పరిశ్రమలో ఆవిష్కరణ, సహకారం మరియు శ్రేష్టతకు విలువనిచ్చే బృందంలో భాగం అవ్వండి అనేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలో నేను చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి. సో ఒకసారి ఇప్పుడు చూడు అనే దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీకి ఈ విధంగా వెళ్తుందనమాట. మనకి ఇక్కడ చూడొచ్చు జియో హాట్స్టార్ అనేసి ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్కి వెళ్తుంది అనమాట ఇది. సో అలా కాకుండా మనం డైరెక్ట్గా నోటిఫికేషన్కి వెళ్తే మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. అప్లికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. మీ పేరు, అలాగే ఫోన్ నెంబరు, ఈమెయిల్, అలాగే ఎప్పుడు ప్రారంభించారు, ఫైల్ని అప్లోడ్ చేసే విధంగా, అలాగే కవర్ లెటరు, అంటే ఇవన్నీ సమర్పించాలన్నమాట. ఇవన్నీ సమర్పిస్తే అప్లికేషన్కి మీరు అప్లై చేసినట్టుగా అనేది అర్థం అనమాట. సో ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.